వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు చనిపోవడం బాధాకరమన్న ఎమ్మెల్యే రాజా సింగ్. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ కు సూచన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చైతన్యవంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గమని. వరంగల్ జిల్లా హన్మకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు. వైసీపీ నిర్వహించిన సమావేశానికి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ హాజరుపై సమాధానం దాటవేత. ఇక డీటెయిల్స్ చూస్తే అంబర్పేట వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు చనిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ కు సూచించారు. తన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారన్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలన్నారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలన్నారు. 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ఆయన అన్నారు. అంబర్పేటలో ఒక చిన్న బాలకుడు 4 years ఆయన ఏజ్ ప్రదీప్. ఇప్పుడే నేను న్యూస్ చూసిన. ఈ వీధి కుక్కలు ఏ విధంగా ఆయన పైన దాడి చేసి ఆయనకి చంపేసినారు. ఇవాళ యావత్ భారతదేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఈ ఇష్యూ పైన. అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏమి చేస్తుందని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ ఒక్క కేసు కాదు, గతంలో కూడా ఇట్లాంటి చాలా కేసెస్లో జరిగినాయి, మనం చూసినాం కూడా. కానీ ఏదైనా కేసు జరిగిన తర్వాత, ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని దినాల గురించి యాక్టివ్ అవుతారు. కొన్ని కుక్కల్ని పట్టుకుంటారు, వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళా అదే ప్లేస్లో ఇడుస్తారు, లేకపోతే పక్కా ఉన్న నియోజకవర్గంలో ఇడిచేస్తారు. ఇవాళ నేను మా కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారికి నేను ఇవాళ అడుగుతున్నా, ఇది మీ దృష్టికి లేదా? లేక చూసి చూడనట్టు ఉంటున్నారా మీరు? అసలు మీ ఇంట్లో పిల్లలు లేరా? నేను ఇవాళ అడుగుతున్నా. నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీ బాధ ఏంది ఇవాళ నేను అర్థం చేసుకోవచ్చు. కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలు ఉన్నారా లేదా? ఆ ఫీలింగ్, ఆ బాధ మీలో ఉందా లేదా నేను ఇవాళ అడుగుతున్నా. మా మినిస్టర్ కేటీఆర్ గారు, రాజకీయం పక్క పెట్టండి. మీరొక మున్సిపల్కే మినిస్టర్, మీరు ఒక చిన్న పని చేయండి. ఏ నియోజకవర్గంలో కానీ, ఏ డివిజన్లో కానీ, ప్రత్యేకంగా ఇప్పుడు ఇష్యూ జరిగింది అంబర్పేటలో, ఎన్ని ఇట్లాంటి వీధి కుక్కలు తిరుగుతున్నారు, నైట్ పూట కానీ డే పూట కానీ, అందరినీ పట్టుకోండి. మన దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కదా, అక్కడ పోయి ఇడిసేసింది వాళ్ళకి. దానికి చంపేయండి అంటే మళ్ళా ఈ వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ చంపేయండి రాసి చెప్తున్నారని మళ్ళీ ఇష్యూ చేస్తారు. ఓకే, చంపకండి, కానీ మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది, అక్కడ తీసుకొని పోయి ఇడిచేసేయండి. ఇట్లా ప్రజల్లో ఇట్లాంటి పిచ్చి కుక్కలు తిరుగుతే చిన్న చిన్న పిల్లల పైన దాడి చేస్తున్నారు, పిల్లలు చనిపోతున్నారు, పెద్ద మనుషుల పైన దాడి చేస్తున్నారు, ముసలి పైన దాడి చేస్తున్నారు. మళ్ళీ ఇట్లనే అవుతుందా? లేక ఇట్లనే ఇడిచేయాలా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా మున్సిపల్ మినిస్టర్ గారికి, మా కమిషనర్ గారికి, ఇమీడియట్గా దీనిపైన ఒక సపరేట్ టీం పెట్టండి. పట్టుకొని ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ అక్కడిక్కడ ఇడవకండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ గూండాల రాజ్యం నడుస్తోందని, రౌడీ కార్యక్రమాలకు కథానాయకుడు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన హన్మకొండలోని మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి బానిసలని, మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. అక్రమ సంపాదన కోసం ల్యాండ్, శాండ్మైన్, అటెంప్ట్ రేప్లలో కూడా బీఆర్ఎస్ నేతలే ఉంటున్నారన్నారు. రాజకీయంగా వారి నూకలు చెల్లాయనే ఎమ్మెల్యే ముఠా పవన్ను చంపాలని ప్రయత్నించారన్నారు. తీవ్ర గాయాల పాలైన పవన్ చావు నుంచి తప్పించుకున్నాడని, చైతన్యవంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గమన్నారు. खबरदार विनय भास्कर
ఫ్రాక్చర్ కూడా ఉంది. అదైతే ఏకైతే ఏం లేదు. విజన్ కూడా నార్మల్ ఉంది. ఇప్పుడైతే క్లియర్ గానే కనబడుతుంది. విజన్ కూడా చెక్ చేసాం. ఇదంతా ఇప్పుడు ఆర్బిట్ ఫ్రాక్చర్ వల్ల సెల్లింగ్ వచ్చింది. ఓపెన్ చేస్తే మాత్రం విజన్ క్లియర్ అవుతుంది. ఇక్కడ కూడా ఫ్రాక్చర్ ఉంది. ఇక్కడ ఫ్రాక్చర్ అటు సైడ్ ఏం లేదు. ఇక్కడ ఫ్రాక్చర్ ఫేస్ ఇంజురీస్ కాకుండా మిగతా ఏం లేదు. మిగతా ఏం కూడా ట్రైన్ కూడా నార్మల్. ఫేస్ మీద ట్రైన్ పరంగా ఏం లేదు. మిగతా బాడీ దగ్గర కూడా ఏం లేదు. ఇవి కూడా చిన్న చిన్న ఫ్రాక్చర్. అంటే రిస్క్ అయితే సర్జరీ అవసరం లేకుండా అవుతుందా లేదా అన్నది పేషెంట్ సర్జన్ చెప్పాలి. పేషెంట్ సర్జన్ కూడా లైఫ్ రిస్క్ అయితే అది యాక్చువల్గా చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అవన్నీ ఉంటాయి కదా. పుట్టినప్పుడు బోన్ బ్రేక్ అయ్యి అది బ్రేక్ అయ్యి అంతా చుట్టూ స్వెల్లింగ్ వచ్చింది. అది 2 days ఐబాల్ బాగానే ఉంది. ఐబాల్ బాగానే ఉంది. విజన్ బాగానే ఉంది. ప్రజెంట్ అయితే విజన్ కూడా బాగుంది. మెయిన్గా విజన్ ఇది తగ్గిపోతుంది. 2 days లో తగ్గిపోతుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. సీరియస్నెస్ డైజింగ్ చేయడానికి చాలా కేసెస్లలో మ్యాగ్జిలో ఫ్రాక్చర్ కూడా ఉంది. అదర్వైజ్ అయితే ఏం లేదు. విజన్ కూడా నార్మల్గా ఉంది. ఇప్పుడైతే క్లియర్గానే కనబడుతుంది. విజన్ కూడా చెక్ చేసాం. ఇదంతా చుట్టూ ఆర్బిట్ ఫ్రాక్చర్ వల్ల సెల్లింగ్ వచ్చింది. ఐ ఓపెన్ చేస్తే మాత్రం విజన్ క్లియరే ఉంది. ఇక్కడ కూడా ఫ్రాక్చర్ ఉంది. ఇక్కడ ఫ్రాక్చర్ ఏరియాలో కూడా ఫ్రాక్చర్. అటు సైడ్ ఏం లేదు. ఇక్కడ ఫ్రాక్చర్ ఫేస్ ఇంజురీస్ కాకుండా మిగతా ఏం లేదు. మిగతా ఏం లేదు. ట్రైన్ కూడా నార్మల్. ఫేస్ మీద వస్తుంది. ట్రైన్ పరంగా ఏం లేదు. మిగతా బాడీ దగ్గర కూడా ఏం లేదు. ఇది కూడా చిన్న చిన్న ఫ్రాక్చర్స్. అంటే రిస్క్ అయితే ఏం లేదు. రిస్క్ అయితే ఏం లేదు. ఈ మాత్రం మన సర్జరీ అవసరం లేదు అవుతుందా లేదా అన్నది ఫేషియల్ సర్జరీ చెప్పాలి. ఫేషియల్ సర్జరీ కూడా లైఫ్ రిస్క్ అయితే ఏం లేదు. అది యాక్చువల్గా చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అవన్నీ ఉంటాయి కదా. పుట్టినప్పుడు బోన్ బ్రేక్ అయ్యి అది బ్రేక్ అయ్యి సో అంతా చుట్టూ స్వెల్లింగ్ వచ్చింది. అది 2 days తగ్గిపోతుంది. ఐబాల్ బాగానే ఉంది. ఐబాల్ బాగానే ఉంది. విజన్ బాగానే ఉంది. ప్రజెంట్ అయితే విజన్ కూడా బాగానే ఉంది. మెయిన్గా విజన్ ఇది తగ్గిపోతుంది. 2 days లో తగ్గిపోతుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. సీరియస్నెస్ డైజింగ్ చేయడానికి చాలా కేసెస్లో చూస్తుంటా కదా. గ్రావిటీని వరంగల్ జిల్లా హన్మకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాస్క్ పెట్టుకుని వచ్చినవాడు మాస్క్ పెట్టుకున్నాడు అంట. బయటికి వెళ్ళి మాస్క్ పెట్టుకున్నాడు.
వీడియో తీస్తాను అంటే లంచా కొడుకులు ఒక్కడ తీస్తలేడు, ఇప్పటి ఎత్తుకుంటలేడు కనీసం. ఒకటిలోనే మళ్ళీ వచ్చింది చూస్తానంటే అడుగుతలేడు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పట్టభద్రుల ఎన్నికల కోసం వైసీపీ నిర్వహించిన సమావేశానికి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ హాజరుపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి దాటవేత సమాధానమిచ్చారు. అది ఎన్నికల సమావేశం కాదని బుకాయించారు. వీసీ వచ్చినట్లు మీడియా దగ్గర వీడియోలు ఉన్నాయా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఉన్నాయని మీడియా చెప్పగా ఆ విషయం ఈసీ చూసుకుంటుందన్నారు. తెల్ల చొక్కా వేసుకుని ఎవరు వచ్చినా మీడియా తప్పుపడుతుందని మంత్రి బొత్స అన్నారు. సీఎం ట్వీట్పై బీజేపీ వక్రాభాషం ఆపాలన్నారు. తాము కూడా హిందువులమేనని అన్నారు. ఆకలి తీర్చడానికి ఈశ్వర ఆరాధన అంటే తప్పేముందని ప్రశ్నించారు. దృష్టి పెట్టి ఈ 20 రోజులు శాసన మండలి ఎన్నిక మార్చి 13వ తారీఖు జరుగుతున్నందున ఈ 20 రోజులు ప్రతి ఒక్క నాయకుడు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పరిశీలకులు అందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లందరినీ సంప్రదించి మనకు అనుకూలంగా, మనం బలపరుస్తున్న అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని అభ్యర్థించడం కోసం ఈ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో పెద్దలు మంత్రులు ధర్మాన ప్రసాద్ గారు, బొత్స సత్యనారాయణ గారు, ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు గారు, మరొక ముఖ్యమంత్రి రాజన్న దొర గారు, స్పీకర్ అమినేని సీతారాం గారు, అందరూ కూడా పార్లమెంటు సభ్యులు, 6 జిల్లాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు మన బలపరుస్తున్న అభ్యర్థి సీతారాం సుధాకర్ అభ్యర్థి గెలుపుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి అందరూ కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భం కూడా సమావేశం తర్వాత ఒక నమ్మకం అయితే మాకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా విశాఖ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి రీజనల్గా ఈ 6 జిల్లాలకి ఈ ఎలక్షన్ శాసన మండలి ఎన్నికల కోసం రీజనల్గా ఆఫీసు విశాఖపట్నంలో తెచ్చే కార్యక్రమం ఈరోజే ప్రారంభించి ఓటర్ల నమోదు కూడా మళ్ళా 2-3 రోజుల్లో పెంచారు కాబట్టి నమోదు ప్రక్రియలు కూడా ఎక్కడైనా మిస్ అయిన ఓటర్లందరినీ కూడా పెంచుకునే కార్యక్రమానికి కూడా ఇప్పటి నుంచే అందరూ సమాయత్తం కావాలని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఉత్తరాంధ్ర శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు తప్పకుండా కలిసి కృషి చేస్తామని చెప్పి ఈరోజు సమావేశంలో ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్ర గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్కు శ్రీ సీతంరాజు సుధాకర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పార్టీ బలపరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది కనుక కార్యాచరణ కార్యక్రమం కోసం నేడు ఇక్కడ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్నటువంటి వారు 28 మంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఇందులో మంత్రులు ఉన్నారు, అన్ని నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇప్పటికే కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నటువంటి వారు అటెండ్ అయినారు.
క్రియాశీలకంగా ఉండేటువంటి నాయకత్వం అంతా నేడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బాలేపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి తాటాకు ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 5 మూగజీవులు సజీవ దహనమయ్యాయి. వెంటనే స్పందించిన లైన్మెన్ విద్యుత్ నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా వెంపల్లె పట్టణ సమీపంలోని పాములూరు గుట్ట సమీపంలో నాగలకట్ట వద్ద వెంపల్లెకు చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. హత్య జరిగిన ప్రదేశాన్ని వెంపల్లె సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తిరుపాల్ నాయక్ క్షుణ్ణంగా పరిశీలించారు. తలసీమియా బాధితురాలు మాధురి వైద్య సేవల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆటో డ్రైవర్ రాజేష్, చందన, భానులు కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి స్థానిక శాటిలైట్ సిటీలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ రాజేష్ దంపతులు జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రిని కలిసి తమ కుమార్తె సిహెచ్ మాధురి తలసీమియా వ్యాధితో చికిత్స కోసం అర్జీ ఇవ్వడం జరిగిందని, ఆ మేరకు పూర్తి వైద్య చికిత్స నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షలకు నిరంతర అభ్యంతరం తెలియజేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. నా పేరు సిహెచ్ రాజేష్ అండి. మా పాప పేరు మాధురి. మొన్న జనవరి 3వ తారీఖున జగనన్న రాజమండ్రి కార్యక్రమం రావడం జరిగింది. ఆ విషయంలో పాపకి తలసేమియా అని తెలిసి మేము వెళ్ళి కలిసిన వెంటనే అన్న స్పందించి ఏమైందమ్మని అడిగితే ఇలాగా మా పాపకి ఆపరేషన్ చేయాలన్నా 15 లక్షలు అవుతున్నారు అని చెప్పి అడగగానే భయపడకమని నేను చేసి పెడతాను, నేనున్నానని చెప్పి వెంటనే మేడం మాధవీలత గారిని పిలిచి, ఎంపీ భారతి గారిని పిలిచి వెంటనే స్పందించి వాళ్ళకి అప్పచెప్పాను. అప్పచెప్పగానే చాలా స్పీడ్గా జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు చేయనంత ఇదిగా చాలా బాగా చేశారు. వెంటనే ప్రతి కాల్ కూడా వచ్చి మీకు ఎలా జరుగుతుంది ఏంటి, ఏ ఇబ్బంది లేకుండా ఇలాగా ఎంతో బాధపడ్డాం. మీ పాప 3 నెలల నుంచి ఇప్పుడు పాపకు వచ్చి 5 నెలలు ఇంత జరిగిన స్పందించిన వెంటనే అన్న చెప్పిన వెంటనే మాటలకి మేడం గారు పిలిచి ఫోన్ చేసి ఆ రోజు నైతే 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారండి. తర్వాత ఇప్పుడు అన్న అంతా ప్రాసెస్ అయిన తర్వాత నెల రోజుల్లో 15 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసి మాకు కావాల్సిన ఆపరేషన్ అంతా వాళ్ళు చూసుకుంటానని చెప్పారు. అది 20 లక్షల రూపాయలు అవుతుంది అన్నది మేడం వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చర్చించుకొని 15 లక్షల రూపాయలు చేశారు. మాది రూపాయి కూడా అవసరం లేకుండా మొత్తం అంతా వాళ్ళే చేస్తామన్నారు. వెంటనే సిటిజన్ హాస్పిటల్కి గవర్నమెంట్ మాట్లాడి వాళ్ళు 20 lakhs ఎస్టిమేషన్ ఇస్తే వాళ్ళతో చర్చించి సిటిజన్ హాస్పిటల్తో గవర్నమెంట్ వాళ్ళు వెంటనే స్పందించిన తర్వాత 15 లక్షలకి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా పెళ్లికి వాళ్ళే పెట్టుకుంటారన్నారు, ఏ ఇబ్బంది లేకుండా. మీరేమి ఎవరికి రూపాయి అవసరం లేదమ్మా, మొత్తం దీంట్లోనే అవుతుందని చెప్పి అన్నారు. నా పేరు చందన భాను అండి, చిత్రలోని. మా పాపకి ఇలా అనగానే అంత మంచిగా చేశారు. ఇప్పటిదాకా చాలా స్పీడప్ అయింది. ఆడపిల్ల అనగానే ముందుగా స్పందిస్తున్నారు జగనన్న. చాలా థ్యాంక్ యూ అండి. ఇలాంటి తల్లిదండ్రులు చాలా ఇదిగా ఆదుకొని ఆయన నేనున్నానని భరోసా ఇచ్చి చేపిస్తున్నారు.
ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సైదాబాద్ నుంచి రమణ్ సింగ్ ఆధ్వర్యంలో బాహుబలి బైక్ శోభాయాత్ర నిర్వహించారు. యువకులు కాషాయ జెండాల చేత బూని భారీ ర్యాలీగా బైక్లపై యాత్ర కొనసాగించారు. హైందవ జాతి అస్తిత్వాన్ని కాపాడుకుందాం, జై భవానీ, జై వీర శివాజీ అంటూ పెద్ద సంఖ్యలో యువకులు నినాదాలు చేశారు. ఈ యాత్ర సరూర్ నగర్ కట్ట వరకు సాగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖ సిటీ పోలీసులు, సెప్ పోలీసులు సంయుక్తంగా 338 కేసుల్లో 6,459 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. విశాఖపై కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందుకే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ గంజాయిని స్వాధీనం చేసుకున్నామో పోలీస్, సెబ్ అధికారులు ఎంత అలర్ట్గా ఉన్నారో చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు 852 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ గంజాయికి ప్రధాన వనరుగా ఉందని, అక్కడ నుంచి విశాఖ నగరం మీదుగా రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
జనవరి 2020లో యాక్చువల్గా ఈ హేమంత్ కుమార్ ఈయనతో పాటు ఈయనకి కాంటాక్ట్లోకి వచ్చాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి వీళ్ళు తను కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చెప్పి ఈయన కూడా కొన్ని ఇళ్ళు అమ్ముతూ ఉంటాడు, అంటే అడ్వాన్స్ పేమెంట్ చేసి తర్వాత ఎక్కువ రేట్ వచ్చినప్పుడు. సో అప్పుడు కొంత అక్వైంటెన్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ అక్వైంటెన్స్ లేదు. సడన్గా లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి 23లో 2021లో కూడా మళ్ళీ అక్వైంటెన్స్లో ఉన్నాడు ఆయన. 2023 జనవరి లాస్ట్ వీక్లో మళ్ళీ ఇక్కడ ఒక విల్లా కొనడానికి పార్టీ ఉందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈయన ఒక విల్లాని చూసుకొని దానికి కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు ఈ కంప్లైనెంట్. దానికి ఇంకా ఎక్కువ మొత్తం ఇవ్వడానికి పార్టీ రెడీగా ఉందని చెప్తే ఆ పార్టీ కోసం సరే అమ్మటానికి రెడీ అయినప్పుడు ఈయన ఆ ప్రిటెక్స్ట్ మీద బయటికి పిలిపించడం జరిగింది. బయటకు పిలిపించి అక్కడ నుంచి కారులో తీసుకెళ్ళడం జరిగింది. దీంట్లో ఈ ఇద్దరు ఏదైతే హేమంత్ కుమార్ మీద 8 కేసులు ఉన్నాయి. అదేవిధంగా తరుణ్ కుమార్ మీద 4 కేసులు ఉన్నాయి. ఈ రాంబాబు ఎస్కోటా పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఆయన మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు, ఇంకొకటి 380 దొంగతనం కేసు ఒకటి ఉంది. అప్పలనాయుడు మీద 2 ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ ఉన్నాయి, ఈయన పోలీస్ కానిస్టేబుల్. అదే కాకుండా బాదిరెడ్డి నానాజీ అని ఈయన A11, ఈయన మీద ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు ఉంది, మెయిన్ గాంజా కేసు. వీళ్ళు యాక్చువల్గా హేమంత్ కుమార్ ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో జైల్లోకి వెళ్ళాడో అప్పుడు ఈ కానిస్టేబుల్స్ కూడా జైల్లో ఉండడంతో అక్కడ పరిచయం అయ్యాడు. తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మిగతా వీళ్ళకి తెలిసిన వాళ్ళని ఈ ప్లాన్ ఎప్పుడైతే జాన్ 2023లో కలిసిన తర్వాత కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ప్లాన్ చేసి ఎవరైనా ఈయన దగ్గర డబ్బులు ఉంటాయని చెప్పి ప్లాన్ చేసి దానికి మిగతా వాళ్ళ సహకారం అవసరం అని చెప్పి దాని మీద వీళ్ళు ప్లాన్ ఇచ్చేయడానికి చూశారు. దీనికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఐడియా ప్రకారం వీళ్ళు ఒక 2 పేర్స్ పోలీస్ యూనిఫాము, ఒక 2 బెల్ట్లు, 2 విజిల్ కార్డ్స్ ఇది కూడా సమకూర్చుకోవడం జరిగింది. అదే దాన్ని వాడలేదు కానీ దాన్ని సమకూర్చుకొని దాన్ని కూడా అవసరమైతే వాడదామని చెప్పి ఇచ్చేసారు. అండర్ సస్పెన్షన్లో ఉన్నారు వీళ్ళు. జైలు నుండి బయటకు వచ్చారు, వీళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు చనిపోవడం బాధాకరమన్న ఎమ్మెల్యే రాజా సింగ్. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ కు సూచన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చైతన్యవంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గమని. వరంగల్ జిల్లా హన్మకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు. వైసీపీ నిర్వహించిన సమావేశానికి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ హాజరుపై సమాధానం దాటవేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.